Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఇక లోకి వెళ్తే మనమైతే మన అరకు రైల్వే స్టేషన్ చూడబోతున్నాం అనమాట. అరకు రైల్వే స్టేషన్లో అప్డేషన్స్ అవుతున్నాయి, అప్డేషన్స్ చూడబోతున్నాం. అండ్ అరకు ఎంట్రన్స్ నుంచి మనకి పాత హైవే అని చెప్పను రోడ్డు ఉంది కదా, మెయిన్ రోడ్డు, ఆ రోడ్డు నుంచి అండ్ అటుపక్క మన అవుతున్న నేషనల్ హైవే 5 స్టేషన్ ఉంది కదా, ఆ రోడ్డు వరకు కనెక్టింగ్ రోడ్ని చూడబోతున్నాం అనమాట. అండ్ అరకు అయ్యే అప్డేషన్స్ ఏంటి అండ్ ఏం అప్డేట్ అవుతున్నాయి కూడా మొత్తం క్లియర్ తెలుసుకుందాం. అండ్ అరకు రైల్వే స్టేషన్ కూడా చూద్దాం. అండ్ ఇంకా వెయిట్ చేయకుండా వ్యూలోకి వెళ్దాం, అదే మన బ్లాగ్ వ్యూలోకి వెళ్దాం. లెట్స్ గో, చలో ఫ్రెండ్స్. ఇది అరకు మెయిన్ రోడ్డు. అరకులో ఎండపల్లి వలస అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గరలో అరకు రైల్వే స్టేషన్ ఉంటుంది. సో చూసారు కదా బోర్డు అయితే అరకు అని రాస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళాలి. వెహికల్స్ కూడా ఇలానే లోపలికి వెళ్ళి ఆ రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకుంటారు. సో అయితే మనం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు గ్రీనరీ చాలా బాగుంటుంది. సో ఆ గ్రీనరీ మొత్తాన్ని మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే వచ్చాం మన అరకు రైల్వే స్టేషన్కి లోపల దాకా వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తాం, రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తాం. అండ్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి అప్డేట్స్ అయ్యాయి చూద్దాం. లెట్స్ గో. ఆ రైల్వే స్టేషన్ దగ్గర రాగానే మనకి పొడవాటి చెట్లు కనబడతాయి. ఈ చెట్ల దగ్గర మనకి జెండు బామ్ స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ మనకి చాలా బొమ్మలు కనబడతాయి. ఆ బొమ్మలు అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ మధ్యలో మనకైతే ఒక రైల్ ఇంజిన్ కనబడుతుంది. చూసారు కదా ఎలా కనిపిస్తుందో, చాలా డిఫరెంట్గా ఉంటుంది రైల్వే స్టేషన్ అయితే. సో మనం ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే మనకి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఉంటుంది, అలాగే కార్ పార్కింగ్ కూడా కనిపిస్తుంది. చూసారా అక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. సో అక్కడ మనకి నార్మల్గా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు, అలాగే ట్రావెల్స్ కూడా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాలంటే వెహికల్ మాడుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్ అని ఉంది, అరకు అని ఉంది. సో అరకు వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్లోకి వస్తుంది, అలాగే వాల్తేరు డివిజన్లోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే అదింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే టనల్ ఇన్స్పెక్షన్ కార్ అంటది, అదే చిన్న బండిలో ఉంది కదా. మనం రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టూరిస్ట్ అసిస్టెన్స్ బూత్ ఉంటుంది. మనకైనా డౌట్స్ ఉంటే అక్కడ అడిగితే మన డౌట్స్ని క్లియర్ చేస్తారు. తర్వాత మనకి రైల్వే స్టేషన్లో అప్డేట్ అవుతుంది కదా, ఆ అప్డేట్స్ ఏంటంటే మనకి కొత్తగా ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నారు, అలాగే ప్లాట్ఫామ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక ప్లాట్ఫామ్ ఉండేది, ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇంకా మనం చూస్తే మనకి రైల్వే ట్రాక్స్ని దాటడానికి ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది కదా బ్రిడ్జ్ అయితే. ఇంకా మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారు. ఇంకా మనకి ట్రైన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత విషయం ఏంటంటే మనకి ఎక్కువగా ఈ అరకు రూట్లోని గూడ్స్ ట్రైన్స్ వెళ్తాయి, ప్యాసింజర్స్ అనేవి తక్కువ ఉంటాయి. అవి ఏంటంటే మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి ఉంటుంది. సో టోటల్ 2 ట్రైన్సే ఉంటాయి. అవి అటు ఇటు తిరుగుతాయి కాబట్టి టోటల్ 4 ట్రైన్స్ అనమాట. మనం వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలంటే మనకు టోటల్ 2 ట్రైన్స్ ఉంటాయి, అలాగే రిటర్న్ రావాలన్నా 2 ట్రైన్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి కిరండల్ ప్యాసింజర్. ఇది మనకి వైజాగ్లో 6:45 స్టార్ట్ అవుతుంది, అరకు రీచ్ అవ్వడానికి 11 అవ్వచ్చు. ఇంకా ప్యాసింజర్ కాబట్టి స్లోగా వస్తుంది. తర్వాత నైట్ ట్రైన్ ఉంటుంది, అది నైట్ 9:45, 10 అరౌండ్ ఆ టైంలో ఉంటుంది. సో నైట్ అరకు 12-1 ఆ టైంకి వచ్చేస్తాం అనమాట ఆ ట్రైన్ ఎక్కితే. సో సేమ్ రిటర్న్ కూడా అంతే, అరకులో 11 o'clock ఉంటుంది నైట్ ట్రైన్ అయితే. అదే ప్యాసింజర్ ట్రైన్ అయితే ఈవినింగ్ టైంలో ఉంటుంది, 3-4 ఆ టైంలో ఉంటుంది.
పాసింజర్ కాబట్టి పట్ల టైం చెప్పలేము మనమైతే. మన ఆంధ్రాలో మంచి టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది మన అరకునే. సో అందుకే అరకుని చాలా బాగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా మన అరకు రైల్వే స్టేషన్ని చాలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ట్రాక్స్ కూడా చాలా అప్డేట్ అవుతున్నాయి. ట్రైన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఈ రాళ్ళతో నడుచుకుని వెళ్తుంటే ఎక్కడ పడతామని ఉంటుంది. అండ్ మొత్తం డస్ట్ అయిపోయింది. మనం చూసారు కదా, నిన్న మనం చూసుకుంటారు బ్లాగ్స్లోనే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా, మన నేషనల్ ఫస్ట్ నేను చూపించాను కదా, ఆ రోడ్లో వెళ్ళేసరికి మా షర్ట్లని మొత్తం డర్ట్ అయిపోయాయి అనమాట. సో ఇంకా రిలేషన్ని కవర్ చేయాలి, చాలా చూడాలి. సో చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ మనమైతే నడుచుకుంటూ అరకులోని సెకండ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ తోటి వెళ్తున్నాం. సో ఆ ప్లాట్ఫామ్ని చూద్దాం ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది. తర్వాత మనం అయితే అక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత చూస్తే ఇలా ఉంది. మనకి ప్లాట్ఫామ్ అయితే చాలా బాగుంది. మనకి లెఫ్ట్ సైడ్లోనే నేషనల్ హైవే 516E ఉంది. ఆ నేషనల్ హైవే 516 కూడా చూపిస్తాను. అక్కడ నుంచి మనం లోపలికి ఎలా రావాలనేది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మన అరకు రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ వర్క్ అయితే అవుతుంది. అంటే మనకి ఇటువైపు నేషనల్ హైవే 516E వస్తుంది కదా, ఆ నేషనల్ హైవే 516Eకి కనెక్ట్ అయ్యేలా ఒక రూటు. అండ్ అలానే మనకి అటువైపు కూడా ఒక రూట్ ఉంటుంది కదా, మన నార్మల్ మెయిన్ రోడ్ ఉంటుంది ముందు, ఆ రోడ్ కనెక్ట్ అయ్యేటట్టు ఒక రూట్ ఉంది. సో మీకు ఆల్రెడీ ముందు చూపించాను కదా, అటు నుంచి మనం వచ్చాం. అండ్ ఇటువైపు చూస్తే మనకి ఇటువైపు రూట్ ఉంది, ఇది కూడా చూపిస్తాను మీకు. అండ్ మనకి అప్గ్రేడేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకది చూసారా బ్రిడ్జ్ అవుతుంది, ఆ బ్రిడ్జ్ మీకు క్లియర్ చూపిస్తాను. అండ్ ఇంకా ఇక్కడ ఏమేమి అప్డేట్ అవుతున్నాయి ఇంకా చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ మనకైతే ఒక 2 ట్రైన్లు ఆగున్నాయి. అవి ఎప్పుడు ఆగున్నాయి లేదా ఇప్పుడు ఆగి అనేది నాకు తెలీదు, మీలో తెలిసి చెప్పండి. అండ్ చూసారు కదా గ్రీన్ ట్రైన్ చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇక సీనరీస్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ ఫ్లైఓవర్ అయితే ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా రైల్వే ట్రాక్ ఇది చాలా బాగుంది. అండ్ మిగిలిన కూడా చూద్దాం, లెట్స్ గో. ఈ ట్రైన్ గురించి ఇంతకు ముందే అడిగాను. అప్పుడు మన సాయి ప్రణీత్ బ్రో రిప్లై ఏం ఇచ్చారంటే అది కొత్త LHB కోచెస్ ఇంకా ఏ ట్రైన్కి అలక్లోడ్ చేయలే. సో VSPలో అదే మన వైజాగ్లో పిట్ లైన్స్ లేక అరకులో ఉంచారు. సో LHB అంటే లింక్ ఆఫ్ మ్యాన్ బుషెస్ కోచ్. ఇది ఒక పాసింజర్ ట్రైన్. సో చూసారు కదా మనకి అది కనిపిస్తుంది, రెడ్ కలర్లో ఉంది కదా, అదే ట్రైన్. సో మనకి గ్రీన్ కలర్లో ఉండేది ఇంజిన్ అనమాట. సో ఈ 2 ఇంజిన్స్ ఉన్నాయి ఇక్కడ మనకైతే. ఇదొక ఇంజిన్ అండ్ దాని ఆపోజిట్లో ఇంకొక ఇంజిన్ ఉంది. సో మనకి బ్రిడ్జ్ చూస్తే బ్రిడ్జ్ అంతా పైన కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మనకి రీసెంట్గానే అప్డేట్ చేశారు. ఇంకా ముందు మనకైతే ట్రాక్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఆ ట్రాక్ వర్క్స్ కూడా చిన్న షార్ట్ వీడియో చేశాను, కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను. తర్వాత మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే 516E ఉంది కదా, ఆ 516Eకి వెళ్ళే రూట్ని చూడబోతున్నాం. ఇంకా చూసారు కదా బ్రిడ్జ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. మనం ఈజీగా రైల్వే ట్రాక్ అయితే క్రాస్ చేయొచ్చు. కానీ మేము ట్రై చేస్తాం, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల క్రాస్ చేయడం అవ్వలేదు. లేకపోతే పైకి కూడా మీకు చూపించేవాడిని ఎలా ఉందో వ్యూ అనేది. ఇంకా మనం చూస్తే మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది మనకి వెళ్ళే రూట్ అనమాట. సో చూసారు కదా లెఫ్ట్లో మనకి ఈ రూట్ ఉంది. ఈ లెఫ్ట్కి ఇలా వెళ్తే మన నేషనల్ హైవే 516Eకి వెళ్తాం. సో మీకు అటు నుంచి వచ్చి చూపిస్తాను అనమాట ఎలా వచ్చాం అనేది. సో ఇక్కడ నేనైతే నా స్కూటీని పార్క్ చేసి నేను మీకు అటు నుంచి వచ్చి ఈ రూట్ని చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే 516Eలో ట్రావెల్ చేస్తున్నాం. సో అలా వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్కి ఒక చిన్న రూట్ ఉంటుంది. ఆ లెఫ్ట్ తీసుకుంటే మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఆ లెఫ్ట్ అయితే తీసుకోబోతున్నాం. చూసారు కదా చిన్న రోడ్లో కనిపించింది లెఫ్ట్కి. ఈ లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే మనం రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్తాం. మీకు చూపించే కదా మనం అక్కడికి వచ్చి ఆగాం. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తాం. సో ఈ రైల్వే స్టేషన్కి మేము వెళ్ళేటప్పుడు తర్వాత ఈ వ్లాగ్ మొత్తం కవర్ చేసేటప్పుడు మేమైతే అరకులో అవుటర్ రోడ్ అయిన నేషనల్ హైవే 516 అంతా ట్రావెల్ చేసినప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా మా బట్టలు తయారయ్యేవి. తర్వాత బట్టలు మొత్తం చూస్తే మీరే షాక్ అవుతారు, ఇలా అయ్యిందండి అని చెప్పేసి. ఓన్లీ బట్టలే కాదు, షూ కూడా అలానే అయ్యాయి. ఇక్కడ చూస్తే మీకు రైల్వే ట్రాక్ కనబడుద్ది. రైల్వే ట్రాక్ తర్వాత నేను కనిపిస్తాను. సో నా జుట్టు తర్వాత షర్ట్ మొత్తం అంతా కూడా ఫుల్ ధూళి అయింది. ఇంత కష్టపడి లాక్ చేసినందుకు ఒక లైక్ కొట్టి
తర్వాత షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మంచి వ్యూస్ తెప్పిస్తారనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా అరకు రైల్వే స్టేషన్ మొత్తం అంతా, అండ్ ఏ అప్డేట్స్ అయితే చూపించాను, అండ్ ఇంకా మీకైతే కనెక్టింగ్ రోడ్ కూడా చూపించాను అనమాట మనకు నేషనల్ హైవే 5 అండ్ వీడియో అంతా మీరే కామెంట్ చేయాలి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ ఇలాగే మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను. బాయ్.